హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు అరటికాయ ఫ్రై చేద్దాం ఆలోచనతో ఒక అరడజన అరటికాయలు తెప్పించాను. చాలా రోజులు అవుతుందండి. ఈరోజు ఎక్కువ బీరకాయలు, దోసకాయలు, బెండకాయలు, సొరకాయలు మాల వేసుకున్నారు కదండి పిల్లలు, సరిపోయినాయి. సరే కొంచెం జీలకర్ర వెల్లిపాయ అల్లం వేసుకొని చేద్దామండి అని చెప్తే చక్కగా తెచ్చారు. చక్కగా అరటికాయలు శుభ్రం నీట్గా కడిగి ముక్కలు కోసేసుకున్నానండి. దాంతోపాటు 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, కడిగేసుకొని పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. చక్కగా కాస్త ఎండుమిరకాయ ముక్కలు 4 కట్ చేశాను. ఇందులో చూడండి అల్లం వెల్లుల్లి జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. చక్కగా దీన్ని ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసేసుకుందామండి. ఇది కూడా ఆయిల్ కాకింది కదండి. ఫస్ట్గా ఏం చేసాను, పచ్చిమిరకాయ ముక్కలు ఎండుమిరకాయలు వేసానండి. నెక్స్ట్ వచ్చి జీలకర్ర వెల్లిపాయ అల్లం బట్టి పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఎండుమిరకాయలు వెళ్ళి చక్కగా మంచిగా మొత్తంగా కలిసినట్టుగా తిప్పేసుకున్నాము. చక్క చిన్న మంట మీద వేగేస్తున్నానండి. దీనికి కావాల్సినవండి పసుపు, కారం, సాల్ట్. హలో అండి, మళ్ళీ ఏంటంటే అరటికాయ ఫ్రైలో కొంచెం రసం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చిన్న బాండి పెట్టేసుకున్నాను. చక్క అందులో దానికి కావాల్సిన కొంచెం ఎండుమిరగాయలు, కాస్తంత అల్లం, జీలకర్ర వెల్లిపాయ పేస్ట్ అండి, కొద్ది చింతపండు, కరివేపాకు నిండుకుందండి, కరివేపాకు లేదు. ఎందుకంటే ఫస్ట్గా ఎండుమిరకాయలు వేసేసుకున్నానండి. అల్లం వెల్లి పేస్ట్ కొద్దించాను కదండి, ఇది కూడా వేసేసుకున్నాను. దీని పెద్ద కష్టపడే పనే ఉంటుంది చారుకి. ఇదిగోండి చక్కగా చారులో చూసారు ఏ విధంగానూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిరకాయల వరకు వేసారు. ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు వేద్దాం ఫస్ట్. తర్వాత వచ్చేసి కొంచెం గల్లుప్పు వేసుకుందాం. మనకి వేసుకోవాలనిపితే కొంచెం బెల్లం కానీ కొంచెం పందారు కానీ వేసుకుందాం, లేకుంటే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇది మరిగిపోతే చారు దించేసుకోవటమేనండి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్రై ముక్కలు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మొత్తం అన్ని వేగినాయి కదండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు మనం ఇందులో వేసేసుకుందాం. అరడజన కాయలు చిన్న చిన్న ముక్కలు కొంచెం వేయించినంత అయినాయి. చక్క ఇది మొత్తంగా కలిసేటట్టు తిప్పేసుకుందామండి. ఇప్పుడు ముక్కలు వేసేసాను కదా, కలిసిపోయి కొద్దిగా పసుపు వేసాను, కొద్ది సాల్ట్ కూడా వేసుకుని తొందరగా మగ్గుతాయండి. అందులో అల్లం వెల్లుల్లి చక్కగా జీలకర్ర పేస్ట్ పట్టే కదండి. కొంచెం మంట పెట్టామనుకున్న అడుగు అంటిపోద్దండి. మనం అడుగు అంట కూడా తిప్పుకుంటే కూర బాగుంటుంది. ఇప్పుడు మొత్తంగా కలిసేటట్టు కలవ తిప్పేసుకుందాం. చారు రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి చక్కగా పసుపు, సాల్ట్ వేసరికి ఈ విధంగా మగ్గిపోయినాయండి. హైలో పెడితేనే అడుగుంటుంది, సిమ్లో పెడితేనే కూర అవ్వట్లేదు. చూసారు అందులో క్యారేజీలు కట్టేవారం కదండి, కొంచెం ఫాస్ట్గానే అవ్వాలండి. పొద్దున్న 7 కూడా కాకుండా అమ్మ డ్రైవర్కి అన్నం పెట్టానండి బాబు పొద్దున. ఇంట్లో ఏదో మొన్న ఏదో సత్తపల్లి చట్నీలు తెచ్చాడు చూడండి. ఇవ్వండి చక్క ములక్కాయ చట్నీ, ఇది చిక్కుడుకాయ చట్నీ అంటండి. కానీ సూపర్ చేస్తారండి. చాలా డబ్బులు పోతే పని చాలా టేస్టీ ఉన్నాయండి. ఇందులో కొద్దిగా మనం కారం వేసేసుకుందాం. కొద్దిగా కారం వేసాను కానీ దాంతోపాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తాను. ఏంటంటే మొత్తంగా చక్కగా కలిసిపోతే బాగుంటుంది. కారం పచ్చికారం కదండి, నేను కాయలు ఈ సంవత్సరం వేయించలేదు, అందుకని ధనియాల పొడితో పాటు కలిపేసామనుకుని కొంచెం సేపు పొయ్యి మీద ఉంచితే చక్క పచ్చి వాసన కూడా పోద్దండి. నేనైతే ఈ విధంగా చక్కగా చేసుకుంటున్నానండి. ఇది కొంచెం చక్కగా ధనియాల పొడి, కారం కూడా వేసేసుకున్నాను. చక్కగా మంచిగా మగ్గిపోయినండి ముక్కలు పచ్చి లేకుండా. నేనైతే అరటికాయ కూర ఈ విధంగా చేసుకుంటానండి. నేను చేసుకునే విధానం కానీ చెప్పే విధానం కానీ మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.